హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు 5th హెల్దీ మీల్ ప్లాన్ అండి. మరేంటో చూసేద్దామా. ముందుగా ఎంటీ స్టమక్తో సోంపు వాటర్ని తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల సోంపు యాడ్ చేసుకొని బాగా మరిగించుకొని వడకపెట్టుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు మనం లంచ్ టైంలోకి వెళ్ళిపోదాము. 10 to 10:30 ఆర్ 11 మధ్యలో లంచ్ అనేది కంప్లీట్ చేసుకోండి. ముందుగా కుక్కర్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు అండ్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. అండ్ ఇందులోనే బాగా సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేయండి. నేను ఇక్కడ ఎగ్ బిర్యానీ చూపిస్తున్నానండి. ఎగ్ కీమా బిర్యానీ సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు టైం సరిపోవట్లేదు అనుకుంటే సింపుల్ బిర్యానీ అనమాట ఇది. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి కూడా బాగా దంచి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేవి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 మెంబర్స్కి చేస్తున్నాను. సో 4 ఎగ్స్ అనేవి వేసాను. సో 4 ఎగ్స్ని కూడా ఇలా వేసేసుకొని మొత్తం ఒకేసారి స్క్రాంబుల్ చేసేయకుండా ఆమ్లెట్ లాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఒక్కసారి ఆ ఎగ్ యోక్ అనేది ఇలా చేసేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేస్తే ఆమ్లెట్ లాగా అయిపోతుంది కదా. అప్పుడు వీటిని నీట్గా స్క్రాంబుల్ చేస్తే పెద్ద పెద్ద ముక్కల కింద అవుతుంది అనమాట. బిర్యానీలో మరీ కలిసిపోకుండా ఈ పీసెస్ అనేవి కనిపించాలి కాబట్టి మరి ఎక్కువ బాగా చిన్న చిన్న ముక్కల కింద ఫ్రై చేయొద్దు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్ అనేవి మనకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కారం, మసాలా అన్నీ యాడ్ చేసేసుకుందాము. సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిటికెడంత పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం అండ్ ఒక 1/2 టీ స్పూన్ చికెన్ ఆర్ మటన్ గరం మసాలా వేసుకోండి. లేదంటే హోమ్మేడ్ గరం మసాలా అయినా పర్లేదు. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి. అంటే రైస్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ ఎగ్ అనేది ఇంకొక 3 నిమిషాల పాటు కూడా మనం మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడంత కొత్తిమీరని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా ఎగ్ పొరిట్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్ వరకు కూడా బాస్మతి రైస్ని నానబెట్టకుండానే వేసేసాము. ఈ రైస్ అనేది మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ అనేది ఫ్రై చేయండి. ఇంకాస్త టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేశాను. అదే మీరు కుక్కర్లో కాకుండా నార్మల్ ప్యాన్లో చేసినట్టయితే 2 గ్లాసెస్ కూడా పడిపోతాయి. సో ఇలా వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ ఏమైనా పడుతుంది అంటే చెక్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి 3 విజిల్ హై ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది అనమాట. సో ఇలా ప్రెజర్ కంప్లీట్ అయిన తర్వాత చూసినట్టయితే ఎగ్ కీమా బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఎప్పుడైనా టైం లేదు, ఫాస్ట్గా హెల్దీగా తీసుకోవాలి ఫుడ్ అనేది అనిపిస్తే ఇలా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అండ్ ఈ బాస్మతి రైస్, వైట్ బాస్మతి రైస్ ప్లేస్లో మనం బ్రౌన్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రెజెంట్ నా దగ్గర అయిపోయింది, అందుకని మీకు చూపించడం కోసం చేశాను. అండ్ ఈ వైట్ బాస్మతి రైస్ ప్లేస్లో మీరు బ్రౌన్ బాస్మతి రైస్ కూడా దొరుకుతాయండి. సో ఇంకా హెల్దీ అనమాట అది. సో ఆల్మోస్ట్ మనకి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎగ్ కీమా బిర్యానీతో ఆనియన్ సలాడ్ అండ్ లెమన్తో మనకి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్నాక్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు స్నాక్స్ టైంలోకి వచ్చేస్తే 4 to 5 PM మధ్యలో స్నాక్స్ టైం అండి. అండ్ ఇక్కడ నేను ఓట్స్ అండ్ యాపిల్ స్మూతీ చూపించబోతున్నాను. ఒక యాపిల్ని నీట్గా చాప్ చేసి యాడ్ చేసేసాను. ఇక్కడ ఒక 1/2 కప్ వరకు కూడా ఓట్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సినమన్ పౌడర్ని యాడ్ చేయాలి, అంటే దాల్చిన చెక్క పొడి. 1 స్కూప్ వరకు కూడా ప్రోటీన్ పౌడర్ అనమాట. ఏ ప్రోటీన్ పౌడర్ అయినా మీరు యూజ్ చేయొచ్చు, హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ అయినా పర్వాలేదు. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది ప్రోటీన్ ఎక్స్ వెనీలా డిలైట్ ఫ్లేవర్ అండి. సో మీరు ఇది లేని ప్లేస్లో బాదం, జీడిపప్పు, వాల్నట్స్ని కూడా నానబెట్టి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక 4 వరకు కూడా స్వీట్నెస్ కోసం ఖర్జూరం సీడ్స్ లేనివి తీసేసి యాడ్ చేస్తున్నాము. అండ్ ఇందులో 1 కప్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వాటర్ ప్లేస్లో మీరు కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్, లేదంటే కోకోనట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ వాటర్ యూజ్ చేశాను. సో మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకుంటే యాపిల్ అండ్ ఓట్స్ స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, మంచి కలర్గా ఉంది. అంటే సినమన్ యాడ్ చేసాం కదా, మంచి కలర్ వస్తుంది. అండ్ పైన కొంచెం ఆల్మండ్ ఫ్లేక్స్ కానీ, పిస్తా ఫ్లేక్స్ కానీ, కొంచెం జీడిపప్పు కానీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సో స్నాక్స్ అయితే యాపిల్ అండ్ ఓట్స్ స్మూతీతో హెల్తీగా కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా
డిన్నర్ టైంలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు డిన్నర్ టైం వచ్చేసి 7 to 8 PM మధ్యలో తీసుకోవాలి. నేను ఇక్కడ పోహా ఉప్మా చూపించబోతున్నాను, అంటే అటుకులు ఉప్మా అంటాం కదా. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇవి బాగా ఫ్రై చేయండి. అండ్ ఇందులోనే కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసి ఈ తాలింపు అనేది కూడా నీట్గా ఫ్రై చేయండి. సన్నంగా తరిగిన అల్లం తరుగును కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం తరుగు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ తరుగు, కొంచెం పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక చిటికెడంత పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసాను ముందే. సో ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. సో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసి ఉల్లిపాయ అనేది కొంచెం బాగా వేగనివ్వండి. ఒక 2-3 నిమిషాలు ఉల్లిపాయ వేగితే సరిపోతుంది. అండ్ ఇందులోనే ముందుగా ఆ అటుకుల్ని ఒక 2-3 నిమిషాలు వాటర్లో కడిగేసి నానబెట్టుకొని స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లో తీసుకొని ఉంచుకున్నాను. అండ్ ఆ అటుకుల్ని కూడా వేసేసుకోవాలన్నమాట. అటుకులు ఎప్పుడు మరీ ఎక్కువ నానేయి అంటే ఇలా పొడి పొడిగా రాదు, ముద్దయిపోతుంది. సో ఇలా అటుకులను కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టి కలిపేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. అండ్ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్క మీ పులుపుకి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. సో ఈవినింగ్ టైంలో మనకి డిన్నర్ అయితే అటుకులు ఉప్మాతో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ అటుకులు ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా హెల్దీ కూడా. మనకి త్వరగా ఆకలి కూడా వేయదు తింటే. అండ్ ఈ హెల్దీ ఫుడ్ అనేది మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. సో మనకి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం బెడ్ టైం డ్రింక్లోకి వెళ్ళిపోదాం. అండ్ బెడ్ టైం డ్రింక్ వచ్చేసి గ్రీన్ టీ అనమాట. అండ్ నేను కొన్ని చదివితే నాకు తెలిసింది ఏంటంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం కన్నా నైట్ పడుకునే ముందు గ్రీన్ టీ కానీ లేకపోతే ఈవినింగ్ తీసుకున్నా కూడా చాలా మంచిదంట. సో నేను అందుకనే మార్నింగ్ వేరేది తాగుతూ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు గ్రీన్ టీ అనేది సజెస్ట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా అలా ఫాలో అవుతున్నా ఉంటే ఖచ్చితంగా నైట్ కూడా తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫైనల్గా మన బరువుకి తగ్గట్టు వాటర్ క్వాంటిటీ అనేది చెక్ చేసుకొని కరెక్ట్గా తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ 5th హెల్దీ మీల్ ప్లాన్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక మంచి హెల్దీ మీల్ ప్లాన్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.